Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some more important grammatical points in English grammar. Okay, let us see. The first one, this is the 12th discussion. Before this video, I prepared 11 discussions about the grammar. If you want, you can watch. Okay, now let us start this 12th discussion. Identify mistakes. The first one, he is stronger than any man. He is stronger than any man. This is a wrong sentence. Now we have to find the mistakes. What are they in the sentence? సో ఈ సెంటెన్స్లో మనం ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయడానికి నేను కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఇచ్చాను, చూడండి. థింగ్స్ టు రిమెంబర్. వెన్ ఏ కంపారిజన్ ఈజ్ మేడ్ బై యూజింగ్ కంపారిటివ్ ఫాలోడ్ బై దెన్, the word other must be used to exclude the thing compared from the class of things with which it is compared. పోలికను అనుసరించి దెన్ ఉపయోగించినప్పుడు పోలిక చేసినప్పుడు దానిని పోల్చిన విషయాల తరగతి నుండి పోల్చిన విషయాన్ని మినహాయించడానికి అదర్ పదాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. మరలా చెబుతున్నాను, పోలికను అనుసరించి దెన్ ఉపయోగించినప్పుడు అంటే పోలిక చేసినప్పుడు దానిని పోల్చిన విషయాల తరగతి నుంచి పోల్చిన విషయం ఏదైతే ఉందో దాన్ని మినహాయించడానికి, ఎక్స్క్లూడ్ చేయడానికి అదర్ అనే పదాన్ని మనం ఉపయోగించాలి. దీంతో పాటు ఇంకో నోట్ పాయింట్ చూడండి. ఎనీ మ్యాన్ ఇన్క్లూడ్స్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్. ఎనీ మ్యాన్ అనే పదం కేవలం మనిషిని మాత్రమే కలిగి ఉంటుంది. మరియు దట్ ద సెంటెన్స్ విల్ బి అబ్జర్వ్డ్ అంటే అసంబద్ధంగా, అన్క్లియర్గా ఆ సెంటెన్స్ అనేది ఉంటుంది. నౌ లెట్ us బ్యాక్ టు ది క్వశ్చన్. హీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఎనీ మ్యాన్. హీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఎనీ మ్యాన్. సో ఇక్కడ ఎనీ మ్యాన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. దెన్ వచ్చినప్పుడు మనం ఏ పదం ఉపయోగించాలి, పోలిక చేసినప్పుడు దెన్ వచ్చినప్పుడు మనం దేన్ని ఉపయోగించాలి అని చెప్పాను. సో ఆ నోట్ పాయింట్ ప్రకారం మనకి దెన్ ఎనీ అదర్ మ్యాన్ అనేది రైట్ అవుతుంది. హీ స్ట్రాంగర్ దెన్ ఎనీ అదర్ మ్యాన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ let us go to the second point. ఐడెంటిఫై మిస్టేక్స్ అని ఇది సెకండ్ వన్ ఇచ్చాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఇట్ ఈస్ ది capital of Jharkhand. The climate of Ranchi is better than Gaya. It is incorrect sentence. Now we have to correct this sentence. And the clothes of DCM are better than that of Lorry. This is one sentence. ఈ రెండు సెంటెన్స్లో మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దెన్ గయా అన్నాడు. Let us go to the things to remember. If the traits are in plural, అంటే traits means లక్షణాలు. If the traits are in plural, బహువచనంలో ఉంటే it will be those of.
ఇఫ్ ద ట్రైట్స్ ఆర్ ఇన్ ప్లూరల్, ట్రైట్స్ అనే బహువచనంలో ఉంటే అది దట్ ఆఫ్ బదులు దోస్ ఆఫ్ వస్తుంది. ద క్లాత్స్ ఆఫ్ DCM, the cloths, it is a plural. The cloths of DCM are better than that of lorry. Better than కాదు, better those of lorry. Those of ఉపయోగించాలి. ట్రైట్స్ అనేవి ప్లూరల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రైట్స్ చూసుకుంటే ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దెన్ గయా ఉంది. సో ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ ఏ సింగులర్, నాట్ ప్లూరల్. నెక్స్ట్ ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ సింగులర్లో ఉంది కాబట్టి ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దెన్ దట్ ఆఫ్ గయా. దట్ ఆఫ్ గయా ఇది రైట్ అవుతుంది. ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దెన్ దట్ ఆఫ్ గయా. ఓకే, ఇక్కడ వచ్చేసి ట్రైట్స్ అనేవి ఇక్కడ ప్లూరల్లో ఉంది సబ్జెక్ట్ కాబట్టి దోస్ ఆఫ్ ఉపయోగించాము. ఇక్కడ క్లైమేట్ ఆఫ్ రాంచీ సింగులర్ కాబట్టి దట్ ఆఫ్ ఉపయోగించాము. సో బెటర్ దెన్ తర్వాత ఉపయోగించాల్సినటువంటి పదం. I hope you understood what I am saying. Let us go to the next one. Many a man were drowned in the sea. It is incorrect sentence. Many a man were drowned in the sea. Incorrect sentence. Let us go to the things to remember. Many a, what is here? Many a is always followed by the singular verb. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మెనీ ఏ అనేది ఎప్పుడూ కూడా సింగులర్ వెర్బ్ మాత్రమే వస్తుంది. మెనీ ఏ తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ మాత్రమే వస్తుంది. లెట్ us గో టు ది క్వశ్చన్. మెనీ ఏ మ్యాన్ వర్ బదులు వాజ్ వస్తుంది. ఇట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈజ్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై మిస్టేక్స్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మాల్ అన్నాను. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మాల్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. నౌ హ్యావ్ టు కరెక్ట్ చేద్దాం. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మాల్. లెట్ us go to the things to remember. If the subject is the number of singular verb is used, the number of is followed by plural noun. Number of తర్వాత plural noun ఉన్నప్పటికీ కూడా that it is not followed by plural verb ఫాలోదు. ప్లూరల్ వెర్బ్ రాదు, సింగులర్ వెర్బ్ మాత్రమే వస్తుంది. Let us go to the question. The number of students are very small. The number of తర్వాత ఏముంది? స్టూడెంట్స్ ప్లూరల్ వెర్బ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈజ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ ఉంది కాబట్టి. దట్స్ ఇట్. ఓకే, లెట్ us go to the next one. Thank you for watching my video. If you like it, please like and subscribe my channel.